ఫ్రెండ్స్ ఇప్పుడే 'తండేల్' సినిమాకి వెళ్లి రావడం జరిగింది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. సినిమా రివ్యూ ఎలా ఉందో కూడా ఈ వీడియోలోనే ఉంది. ఖచ్చితంగా అయితే వీడియో లాస్ట్ వరకు చూసి మీరు సినిమాను చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది. అద్భుతంగా ఉంది. సూపర్‌గా ఉంది. వీడియో అయితే కంటిన్యూగా చూస్తే రివ్యూ కూడా మీకు అర్థమవుతది. చూడండి. ఎంతో ఎమోషనల్ లవ్ స్టోరీగా సాగిన ఈ 'తండేల్' సినిమా మూవీ వివరాల్లోకి వెళ్దాము. అలానే ఫస్ట్ అయితే నాకు నచ్చిన అంశాలైతే స్పీడ్‌గా చెప్పేస్తా మనసులో దాచిపెట్టుకోలేక. ఎంత ఎమోషనల్‌గా ఉంటదంటే వాళ్ళ లవ్ స్టోరీ ఒక రియలిస్టిక్‌గా. అలానే ఫస్ట్ హాఫ్‌లో ఒక 40 నిమిషాలైతే వాళ్ళ లవ్ స్టోరీ అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగా కనెక్ట్ అయిపోతాం ఆ స్టోరీకి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడంటే అది మామూలు మ్యూజిక్ కాదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందంటే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 3 సాంగ్స్ కూడా అస్సలు 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్' అన్నట్టు అద్భుతమైన సాంగ్స్. ఎంత బాగా వింటేజ్ దేవిశ్రీని మళ్ళా మనం గుర్తు తెచ్చుకుంటాము. అంత బాగున్నాయి పాటలైతే. అలానే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా ఆల్రెడీ మనం ఇదివరకే సినిమాలో చూసాము. సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ దీంట్లో ఇంకా అదిరిపోయింది. సాయి పల్లవి అయితే న్యాచురల్‌గా చేసింది. అలానే నాగేశ్వరరావు గారి మనవడిలాగా నాగ చైతన్య ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. అంత న్యాచురల్‌గా ఆ శ్రీకాకుళం యాసలో ఒదిగిపోయినాడు. పైగా ఆ సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఇదివరకు మనం చాలా సినిమాలు చూసినా కూడా ఈ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటది. అస్సలు మాటల్లో అయితే చెప్పలేము. ఇంత క్యూట్‌గా ఉప్పిన సినిమా అప్పుడు నేను గానీ అది సెకండ్ హాఫ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతది. కానీ ఇదైతే అద్భుతంగా ఉంటది. ఆ గ్రిప్పింగ్, ఆ ఎమోషనల్ లవ్ స్టోరీ అలానే దేశభక్తి ఎక్కువ ఫైట్లు ఇవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్తగా సినిమాని చాలా నీట్‌గా తీశాడు. చందు మొండేటి అయితే స్టోరీ కూడా బాగా రాసుకున్నాడు. అర్థవంతంగా నీట్‌గా చాలా బాగుంటది. సాయి పల్లవి అయితే ఆ సాంగ్‌లో డాన్స్ ఏసింది. 'హైలేసో' సాంగ్‌లో కావచ్చు, అలానే 'నమో నమ నమో నమ' సాంగ్‌లో ఎంత బాగంటే ఒక నెమలొచ్చి అక్కడ నాట్యం చేసినట్టే ఉంటది. అంత బాగా హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ, ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగున్నది. అస్సలు అది మనకే ఆ లవ్ స్టోరీకైతే బాగా కనెక్ట్ అయిపోతాము. సినిమా అంతా ప్లస్సే అనిపిస్తది. కాకపోతే అక్కడక్కడ ఒక సినిమా టోటల్‌గా ఒక 10-20 మినిట్స్ మటుకు అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తది. కానీ ఇలా ఎమోషనల్ రియల్ స్టోరీని మనకు డైరెక్టర్ ఒప్పించాలంటే ఆ చిన్నపాటివి ఉంటాయి. అయి పెద్ద ప్రాబ్లమ్ కాదు. సినిమా అయితే రేటింగ్ ఇయ్యాలనుకుంటే నాకు తెలిసి 5.5, 4.5 ఇయొచ్చు. 5కి అంత అద్భుతమైన సినిమా. ఈ మధ్య కాలంలో ఇంత లవ్ స్టోరీ మనం కనెక్ట్ అయ్యే విధంగా అసలు ఎమోషనల్ అయిపోతాము సినిమాని. లాస్ట్ వరకు కూర్చొని కుర్చీని అతుక్కొని కూర్చుంటాము. అంత బాగుంటుంది. దాంట్లో మళ్ళీ ఆ దేశభక్తి స్టోరీ యాడ్ చేయడం కూడా చాలా బాగుంది. పైగా అది మనం రియల్ స్టోరీ కాబట్టి ఆ లాస్ట్‌కి కొద్దిగా ఇంకా తెలియనోళ్ళు కూడా కనెక్ట్ అయిపోతారు సినిమా స్టోరీకి. ఆ శ్రీకాకుళం స్లాంగ్ కూడా అద్భుతంగా ఉంది. సినిమాలో బాగా ఎక్కడ ఎబ్బెట్టుగా లేకుండా నీట్‌గా అయితే చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సూపరు డూపరు అదర్భ. మళ్ళా వింటేజ్ దేవిశ్రీని అయితే మనం మళ్ళీ ఈ సినిమా ద్వారా చూడొచ్చు. అంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు. ఎక్కడే కానీ బోర్ కొట్టకుండా నీట్‌గా అయితే సినిమా సాగిపోతుంది. నాకైతే అద్భుతంగా నచ్చింది. అదే ఒక 10-20 మినిట్స్ అక్కడక్కడ చిన్న సీన్స్ తప్పితే ఇంకేం సినిమాలో మైనస్‌లు ఏం లేవు. అద్భుతమైన నిర్మాణ విలువలతో బన్నీవాసు అద్భుతంగా నిర్మించాడు సినిమాని. అలానే చందు మండేటి కూడా సూపరు. అతను 'కార్తికేయ 2' తర్వాత మళ్ళా అంత బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా లెవెల్‌లో పడతాదని ఆశపడతాము. అంత బాగుంది కూడా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాన్ ఇండియా స్థాయిలో అందరినీ మెచ్చుకుంటుంది 'పుష్ప' తర్వాత. 'పుష్ప' కన్నా ఇది ఇంకా 10 రెట్లు అద్భుతంగా ఉంటుంది మ్యూజిక్. అంత బాగుంటుంది. అంత క్యూట్‌గా అంత బాగుంటుంది మ్యూజిక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి.